సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమమును ఈ రోజున దేవుని దయతో 14వ ఎపిసోడ్లో 14వ మాట మాట్లాడిన గోరింకల మేరీ భాస్కర్రావు మా చిన్నాన్న చిన్నమ్మ 333 మంది మాట సపోర్ట్ చేసిన వారి గురించి 333 ఎపిసోడ్లలో 3 పార్టులుగా నా 59 ఏళ్ల అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు 7గురు మాట్లాడే మాట గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమములను ప్రచారం చేస్తున్నాము. మొదటి పార్టు దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాట మన పల్లెటూరు నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూరులో పేదవాళ్ళు నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు గురించి, ఐదవ మాట మన పాస్టర్లు
మాట్లాడే మాట నాడు నేడు గురించి, 6వ మాట మన సంఘస్థులు మాట్లాడే మాట నాడు నేడు గురించి, 7వ మాట మన క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో చెప్పబడును. మరి 2వ పార్ట్లో చూసినట్లయితే దేవుని వాక్యం తెలియనప్పుడు నేను 7 రకాలుగా నా అనుభవ సాక్ష్యముల గురించి నా సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరి గుడిసే నాడు నేడు గురించి, 2వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 లేబర్ అడ్డలపై పనిచేసిన నాడు నేడు గురించి, 3వ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యలు నాడు నేడు గురించి, 4వ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాలు నాడు నేడు గురించి, 5వ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 అద్దెలలో ఉన్న నాడు నేడు గురించి, 6వ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత 7 వ్యాధులు స్వస్థత గురించి, 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటల గురించి 2వ పార్ట్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగా 3వ పార్ట్ చూసినట్లయితే దేవుని వాక్యం తెలుసుకున్న నేను దేవునికి ఏ రకంగా 7 మాటలతో ఏ రకంగా స్తుతి స్తోత్రాలు చెల్లించుస్తున్నానో చూసినట్లయితే, మరి మొదటి మాటతో స్తుతించుట గురించి, 2వ మాటతో మహిమపరచుట గురించి, 3వ మాటతో ఘనపరచుట గురించి, 4వ మాటతో కృతజ్ఞత కానుకిచ్చుట గురించి, 5వ మాటతో కృతజ్ఞత స్తుతి చెల్లించుట గురించి, 6వ మాటతో సాక్ష్యంతో స్తుతించుట గురించి, 7వ మాట వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం గురించి ప్రతి ఎపిసోడ్లో ఈ 3 పార్ట్ల గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, నేను పుట్టిన ఊరు వల్లేపాడులో 1974లో మా ఊరిలో 50 పూరి గుడిసెలు మాత్రమే ఉండేవి. మరి నేడు 2024 సంవత్సరం నేడు చూసినట్లయితే 300 బిల్డింగుల వరకు మరి దేవుని దయతో 300 బిల్డింగులు కట్టబడినందుకు దేవునికి స్తోత్రం చెల్లించున్నాను. అలాగే 2వ మాట చూసినట్లయితే మన పల్లెటూర్లలో ఉండే నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి 1974లో పేదవాళ్ళు నాడు పూరి గుడిసెలో ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే 2024 సంవత్సరంలో కూడా మరి అనేకులు ఇంకా పూరి గుడిసెలోనే ఉంటున్నారు. మరి 3వ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులన్నా వారు మాట్లాడే మాటలు విన్నాను, వారు పెట్టిన పథకాలు గురించి విన్నాను. మరి ఈ 58 ఏళ్లలో మరి ఇటువంటి ముఖ్యమంత్రులు కానీ పథకాలు పెట్టడం కానీ మరి ఇటువంటి పేదవాళ్ళకి సహాయం చేయటం కానీ ఈ 58 సంవత్సరాల్లో నేను చూడలేదు. మరి 58 నెలలుగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేదవాళ్ళ కొరకు మరి అనేక పథకాలు పెట్టి ఆ పథకాలన్నిటిలో నాకు ఇష్టమైన పేదవాళ్ళ కొరకు చేసే అటువంటి గొప్ప ముఖ్యమంత్రికి అటువంటి దేవుని దయతో అటువంటి ఆలోచన జ్ఞానము మరి ఆ ముఖ్యమంత్రికి ఇచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ప్రవేశపెట్టిన మరి పథకాలు చూసినట్లయితే మరి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే పథకం, అలాగే గడప గడపకు మరి అనేక మరి పథకాలు ఇంటికి తెచ్చే విధంగా చేయటం, మరి ఆరోగ్యశ్రీ పథకం, మనబడి నాడు నేడు పథకం, అలాగే అనేక మంది స్త్రీల ఖాతాలలో బటన్ నొక్కుట ద్వారా మరి ఖాతాల్లోకి మరి డబ్బులు వేయటం, అలాగే పేదవాళ్లకు ఇటువంటి పథకాలు ఇచ్చిన మరి సీఎం గారికి మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 4వ మాట చూసినట్లయితే మన పాస్టర్లు 1974 సంవత్సరంలో మరి లూథరన్ చర్చ్ అని, బాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్, సిఎస్ఐ మరి అనేక చర్చెస్ పాస్టర్లు అందరూ కూడా మరి కలిసిమెలిసి ఆ కాలంలో మరి సువార్త సేవ చేసేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు మరి అనేక చర్చెస్లో అనేక మరి యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. అనేక చర్చెస్లో మరి 2 పాస్టర్లు ఉంటే ఒక చర్చిలో మరి చిన్న పాస్టర్కి పెద్ద పాస్టర్కి పడక వారి ఇరువురికి కూడా గొడవలు. అలాగే 10 మంది పాస్టర్లు ఉన్న చర్చిలో 10 మంది కూడా మరి చర్చిలో ఉన్న ఆల్టర్ పైన గింటుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, మరి అనేక పెద్ద పెద్ద కేకలు వేసుకునే అనేక మరి చర్చెస్లో మనం చూస్తున్నాం. మరి చేయటం ద్వారా దేవుని నామానికి అవమానపరిచే విధంగా మనమే చేస్తున్నాం. కనుక అటువంటి పాస్టర్లకు నేను చెప్పే మరి సలహా ఏంటంటే, మరి ఎవరైతే పాస్టర్లు మాటికి మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరైతే మాటికి మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మరి సంఘంలో దేవుని మహిమపరిచే వారిగా మనందరం ఉంటామని నా అనుభవ సాక్ష్యంతో మీకు అందరికీ చెప్పబోతున్నాను.
మరి 5వ మాట మన సంఘస్థులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే మరి 1974 సంవత్సరంలో చర్చిల్లో ఉన్న మరి పాస్టర్లు అయితేనేమి, ట్రెజరర్లు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, మరి యూత్ వారు, మరి అందరూ కూడా కలిసిమెలిసి మరి ఆ రోజుల్లో మరి ఎంతో దేవుని మహిమపరంగా గణపరిచే విధంగా, స్తుతించే విధంగా మరి సంఘంలో సేవ చేసేవారు. మరి నేడు మరి ఈ రోజుల్లో అనేక మరి పాస్టర్లకు, సంఘ పెద్దలకు గొడవలు జరుగుతున్నాయి. అనేక రకాలుగా మరి స్త్రీల సమాజం వారికే గొడవలు, మరి గాయకులకు గొడవలు, రచయితలకు గొడవలు, కెమెరామెన్లకు గొడవలు, అలాగే మరి మ్యూజిక్ టీం వారికి గొడవలు, అనేక చర్చెస్లో కూడా అనేక రకాలుగా గొడవలు జరుగుతున్నాయి. 6వ మాట క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 1974లో మరి చర్చికి వారానికి ఒక్కసారి వెళ్ళినా కానీ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఆనందంతో అందరూ ఉండేవారు. మరి నేడు మరి 24 గంటలు వాక్యం వింటున్నాం, 24 గంటలు ప్రార్థన అంటాం, మరి అనేక దైవ సేవకుల్ని పిలిపించి మన ప్రార్థన చేయించుకుంటాము. అటువంటి కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఈ రోజులు ఎలా ఉంటున్నారంటే తండ్రిని పెద్ద కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే తండ్రిని పెద్ద కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే తండ్రి పెద్ద కొడుకు మరి ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరికొకరు మాట్లాడు 6 నెలలైనా సంవత్సరమైనా కానీ మరి తండ్రి పెద్ద కొడుకు కూడా మాట్లాడుకోకుండా మరి క్రైస్తవ కుటుంబాలు మరి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ కుటుంబాలు సంతోషం లేక, సమాధానం లేక, మరి సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. 2వ పార్ట్లో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు మరి పెద్దిరాజుగా నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి ఆ కాలంలో చదువుకోవడానికి ముఖ్యమంత్రుల పథకాలు లేవు. ఎటువంటి పథకాలు లేనప్పుడు నేను పుట్టిన ఊరిలో ఉన్నప్పుడు మరి నాకు సపోర్ట్ చేసినటువంటి 14వ మాట్లాడిన గోరికల మేరీ భాస్కర్, మా చిన్నమ్మ మరి మాట సపోర్ట్ చేసి నేను చదువుకున్న సమయంలో మరి వారు నాకు సపోర్ట్ చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రభునందు నిద్రించినటువంటి మా చిన్నాన్న భాస్కర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 2వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే మరి పూరి గుడిసెలో 22 ఏళ్లుగా ఉన్నప్పుడు ఆ కాలంలో చదువుకోవడానికి తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. అటువంటి సపోర్ట్ లేనప్పుడు, అటువంటి పథకాలు లేనప్పుడు నాకు నేనగానే మరి దేవుని వాక్యం తెలియనప్పుడు ఫీజు కట్టడానికి, స్కూల్ ఫీజు కట్టడానికి 30 రూపాయలకు పాలితనం ఉండటం, 5 రూపాయలకు చెరుకు తోట పనులకు వెళ్ళటం, 10 రూపాయలకు కొబ్బరి తోట మరి బ్యాగ్ కొనడానికి వెళ్ళటం, 2 రూపాయల కోతలకు పుస్తకాలు కొనడానికి వెళ్ళటం, మరి ట్యూషన్ కోసం కూరగాయలు అన్నీ కూడా మరి మాస్టర్ గారికి పట్టుకుని వెళ్ళి ఇచ్చేవాడిని. మరి ఆ కాలంలో ప్రభుత్వ పథకాలు లేవు కాబట్టి అటువంటి పనులు చేసుకుంటూ నాకు నేనుగా చదువుకోవడం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాదులో లేబర్ అడ్డలపై మరి పోలీసు ఉద్యోగానికి వెళ్ళి ఒక ఆయన మరి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని నేను హైదరాబాద్ పిలిపించినప్పుడు మరి 50 రూపాయలకి బిందె తాకట్టు పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళినప్పుడు మరి పోలీసు ఉద్యోగం కోసం ఒక పక్క నేను ప్రయత్నిస్తున్నాను. మరి నా 5 నెలలైనా 6 నెలలైనా ఎటువంటి ఉద్యోగం లేక తినడానికి తిండి లేకుండా ఉన్నప్పుడు మరి ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని లేబర్ అడ్డలపై మరి నన్ను పనికి తీసుకెళ్లి పనిని నేర్పించడం జరిగింది. అలాగే యూసుఫ్ కూడా లేబర్ అడ్డపై 15 రూపాయలు కూలి పనికి తీసుకెళ్లి మరి టైల్స్ పని నేర్పడం జరిగింది. అలాగే రహిమత్తా నగర్ లేబర్ అడ్డపై 20 రూపాయలు కూలి పనికి తీసుకుని వెళ్ళి మార్పుల పని నేర్పడం జరిగింది. ఇలాగా మరి హైదరాబాద్ పోలీసు ఉద్యోగానికి వచ్చి మరి ఉద్యోగం లేక లేబర్ అడ్డపై మార్పులు, గ్రెనైట్ టైల్స్ పని చేయటం నేర్చుకోవడం జరిగింది. 4వ మాట చూసినట్లయితే 7 రకాల మరి ఆర్థిక సమస్యలతో బాధపడడం జరిగింది. మరి అనేక మాటికి అప్పులు చేసి వడ్డీలు కట్టడం, మరి బంగారం కూడా తాకట్టు పెట్టి విడిపించకుండా విడిచిపెట్టేయటం, మరి ప్రతి నెల కూడా బ్యాంకుల్లో ఈఎంఐ కట్టడం, అలాగా అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవాడిని. దేవుని వాక్యం తెలియనప్పుడు ఇటువంటి పరిస్థితిలో నేను ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో అద్దెకు 12 చోట్ల అద్దెకు ఉండటం జరిగింది. 110 రూపాయల నుంచి 150, 200, 250, 300, 350, 450, 600 అలాగా హైదరాబాద్లో మరి 12 చోట్ల అద్దెకు ఉండటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అటువంటి పరిస్థితిలో ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 6 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి 20 ఏళ్లుగా జలుబుతో బాధపడటం జరిగింది. ఆ జలుబుతో బాధపడినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా ముక్కుకి ఆపరేషన్ చేసిన ద్వారకానాథ్ అనే ఆ డాక్టర్ గారు మరి ఆపరేషన్ చేసి నీకు మంచిగా ఆపరేషన్ చేశానని చెప్పినప్పుడు 10 రోజుల తర్వాత దారం వచ్చినట్టు కనపడినప్పుడు నేను అద్దం పెట్టి మరి లాగుతూ ఉంటుంటే మరి ఒక మూర మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసి గాజుపట్ట ముక్కులో మర్చిపోవడం జరిగింది.
ఆ గాజు బట్టను నాకు నేనే కత్తిరి పెట్టి లాగేయటం జరిగింది. అటువంటి అనారోగ్యాలతో బాధపడేవాడిని. అంతే మాత్రం కాకుండా 2 ఏళ్లుగా మరి మూతు వంకర పోయినప్పుడు మరి చార్మినార్ వెళ్ళి మరి పావురాలు తెచ్చి వాటి బ్లడ్ రాసినప్పుడు మరి అటువంటి పక్షవాతం నుండి కూడా విడుదల కలగడం జరిగింది. అలాగే 15 ఏళ్లుగా తలపోటుతో బాధపడుతున్నప్పుడు నెత్తికి 100 సూదులు గుచ్చి మరి కర్ణ పెట్టడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా మరి 30 నెలలుగా 2 కళ్ళు మరి రెడ్ కలర్ అయిపోయినప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా కళ్ళు మూసుకునే వాడిని, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా మరి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఎవరితో మాట్లాడడానికి 30 నెలలుగా నాకు నేనుగా ఎంతో భయంతో మరి తిరగటం జరిగింది. 30 మంది కన్ను హాస్పిటల్కి తిరగటం జరిగింది. 30 రకాలుగా కన్ను టెస్టులు జరగడం జరిగింది. 30 రక్త పరీక్షలు చేయడం జరిగింది. 3 సార్లు MRI స్కానింగ్లు చేయడం జరిగింది. మరి 3 నెలలుగా మరి కంటి రక్త పరీక్షలు మరి చేయడం జరిగింది. ఇలా ఈ రీతిగా అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి 7వ మాట, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడే మాట గురించి చూసినట్లయితే మరి శిలువలో మాట్లాడే మాటకు ముందు మరి యేసు ప్రభు మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, శిలువను 350 మంది సైనికులు, 50 మంది గుర్రాలు, 5480 శరీరంపై గాయాలతో, మరి 17 తలలో గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా 3 సార్లు కిందకి పడిపోయి 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు యేసుక్రీస్తు శిలువలో మరి ఇన్ని బాధలు పడిన తర్వాత శిలువలో మాట్లాడిన 7 మాటల్లో మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఇలా ఈ రీతిగా మరి దేవుడు మన పాపాల కొరకు శిలువలో ఇన్ని రకాలుగా బాధపడి మరి ఆయన రక్తం కార్చిన దానికి మరి దేవుని వాక్యం తెలుసుకున్న నేను, 3వ పాటలో దేవుని వాక్యం తెలుసుకున్న నేను దేవుని కొరకు ఏ రకంగా దేవుని స్తుతించానో ఇప్పుడు ఒక స్తుతిగీత విందాం. స్తుతిగీత విన్న తర్వాత మరి దేవుని కొరకు 7 మాటలతో ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించానో ఇప్పుడు మీకు అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన
మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మరి మూడో పాటలో 30 ఏళ్లుగా దేవుని వాక్యం నమ్ముకుని 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు ఏ రకంగా చెల్లించానంటే, మొదటి మాటతో స్తుతించుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 14వ స్తోత్రం, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 9వ వచనం, అత్యధికమైన ఔన్నత్యం పొందిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యంగా మీకు అందరికీ చెప్పబోతున్నాను. రెండో మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యములో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 14వ స్తోత్రం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అందరికీ పైగా ఉన్నవాడమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి మూడో మాటతో గణపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యంలో 14వ స్తోత్రం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోనవద్దని చెప్పిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞతా కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలి పని చేసుకుని కూలిలో వచ్చిన దాని నుండి 10% ప్రతి వారం ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా పేదవాళ్ళు వారం వారం ఖర్చు పెట్టిన ఖర్చుల దానిలోంచి కూడా 10% దేవునికి ఇవ్వండి. అలాగే నెల నెల మరి ఉద్యోగాలు చేసే జీతాలు వచ్చిన వారు నెల నెల దశమ భాగం ఇవ్వండి. అలా నెల నెల మీరు ఎంతైతే మరి ఇంటి ఖర్చుల నిమిత్తం ఖర్చు పెడుతున్నారో దానిలో నుంచి కూడా దేవునికి దశమ భాగం ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతిరోజు సాయంత్రం స్లీపింగ్ టైంలో అందరి కొరకు కృతజ్ఞత స్తుతి చెల్లించుట మంచిదని నా 30 ఏళ్ల అనుభవంను మీకు అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. అదేమిటంటే, ప్రతిరోజు మనము నిద్రపోయే ముందు స్లీపింగ్ చేసే సమయంలో మోకరించి మరి ఈరోజు ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించారో, ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, ఎవరైతే బర్త్డేలు జరుపుకుంటున్నారో, అలాగే ఈరోజు ఎవరైతే మరి వాహనాల్లో మరి విదేశాలకు వెళ్ళి వస్తున్నారో, ఎవరైతే ఉద్యోగ నిమిత్తమైంది భార్య భర్తలు వెళ్ళి వస్తున్నారో, అలాగే ముఖ్యమంత్రి వరకు, ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు, మరి ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, అలాగే ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అందరి కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే గొప్ప భాగ్యం మన క్రైస్తవులకు మాత్రమే దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా మీ అందరికీ చెప్పబోతున్నాను. 6వ మాటతో సాక్ష్యం ఏమిటంటే, 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున మరి 14వ ఎపిసోడ్లో 14వ స్తుతించుట గురించి, 14వ మహింపరచుట గురించి, 14వ గణపరచుట గురించి, 14వ కృతజ్ఞతా స్తుతి చెల్లించుట గురించి, 14వ కృతజ్ఞతా స్తుతి గురించి, 14వ సాక్ష్యంతో స్తుతించుట గురించి, 14వ విజ్ఞాపన ప్రార్థన గురించి మరి ఈ ఎపిసోడ్లో చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. మరి 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలలో 14వ రకమైన కష్టేపలి ఏమిటంటే, తండ్రి పెద్ద కొడుకుని కలిపేది మాట్లాడే మాట, తండ్రిని పెద్ద కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే 14వ రకమైన భార్యాభర్తల సమస్య ఏమిటంటే, పెద్ద కొడుకుకి వివాహం జరగాలని అనేక మంది ఈరోజు కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో మరి ఎంతో దుఃఖంతో బాధతో మరి కొడుకు ఏజ్ పెరిగిపోతుంది, లావు పెరిగిపోతుంది, నల్లగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు, హెయిర్ అంతా ఊడిపోయింది అని అనేక మంది భార్యాభర్తలు అనేక మంది మరి కుటుంబాల్లో బాధపడుతున్నారు. వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. అంతే మాత్రం కాకుండా తండ్రిని పెద్ద కొడుకు విడిపోయి నెలలైనా సంవత్సరాలైనా మరి ఒకే చర్చికి వెళ్తారు, ఒకే ఇంట్లో ఉంటారు, అయినా మాట్లాడుకోకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కలుసుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఇలాగ ప్రార్థన మరి ఈ రకంగా మీరందరూ కలుసుకోవాలంటే ప్రతిరోజు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో
మీరు ప్రతిరోజు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే క్రైస్తవ కుటుంబాలలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలతో మీరందరూ ఉంటారని విశ్వాసంతో మీ అందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 14వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, మరి ఎవరైతే ఈ దినాన్ని ప్రభువా ఇంకో నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలకు జన్మించారు, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు, అలాగే తండ్రి వారందరినీ కూడా మరి సంపూర్ణ స్వస్థత పొందుకుని మరి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. అలాగే తండ్రి ప్రమోషన్లో వచ్చి ఎవరైతే ప్రభువా ఈరోజు మీ గృహంలో నన్ను కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి పెద్ద కొడుకు మరి ఎన్ని సంవత్సరాల నుంచి అయితే విడిపోయారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటుందండి. ఇప్పుడే వారి ఇరువురికి సమాధానం దయచండి, సంతోషం దయచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి వారి కుటుంబం అందరూ కూడా కలిసి మరి శృతించి కనపరిచి మహింపరిచే రీతిగా వారిని దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే కొడుకు ప్రభా కుటుంబంలో మరి వివాహం జరగట్లేదని, ఉద్యోగాలు రావట్లేదని ఎవరైతేనైనా తల్లిదండ్రులు భార్య భర్తలకు బాధపడుతున్నారో ఇప్పుడే వారి గృహంలో శుభకార్యం జరిగించండి. ఇప్పుడే మార్గసరళం చేసి ఎక్కడైతే ఆ కుమారుడికి మరి వధువుని దాచి ఉంచారో మీరు బయలుపరిచి అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా నేను ప్రభా నీకు తండ్రి ఆ కుటుంబంలో శుభకార్యాలు జరిగించమని, అలాగే తండ్రి ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు దీవించి ఆశ్రయించి మీ దయలో మీ కాపుదలో కాసు కాపాడు వస్తుందిగా మా ప్రభును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ దినాన్ని మరి 14వ ఎపిసోడ్ విన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 14వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను.